రైట్. చిట్టిబాబు గారు మనతో జాయిన్. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. ఎస్ సార్, నమస్తే అండి. ఎందుకంటే మీకు ఎన్నో తరాలుగా అవినాభావ సంబంధం ఉంది సినీ ఇండస్ట్రీతో. నిర్మాతగా చేస్తారు, దర్శకుడిగా చేస్తారు, ఆర్టిస్ట్గా చేస్తారు, అనలిస్ట్గా కూడా ఇప్పుడు ప్రతిదీ చాలా కులంకుషంగా చెప్తారు. సో మీరే చెప్పాలి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఈ మధ్యకాలంలో? అంటే ఏపీకి టాలీవుడ్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వినిపిస్తున్న మాట కాదు. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు విడిపోయి అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో విశాఖను కూడా సినీ ఇండస్ట్రీకి కలిసినప్పుడు కూడా, రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా హబ్గా మార్చడానికి ట్రై చేస్తారు. బట్ హైదరాబాద్ మనకి అనుకూలించిన వాతావరణం కావచ్చు, ఇక్కడ మనకున్న అట్మాస్ఫియర్ కావచ్చు, అన్ని కూడా సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ ఎప్పుడు కూడా మంచి ఆదాయ వనరుగానే మారింది. సో అంటే ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు జరుగుతున్న సంకేతాలు ఏమన్నా కొంచెం ఏమన్నా ఏపీకి వెళ్ళిపోతుందని బలం చేకూరుస్తున్నాయా? ఎలా చూడాలి? ఈ సంకేతాలతో ఏపీకి ఇండస్ట్రీ అనేది ఊరినే ఊహాజనితం కానండి. ఇలా జరగదండి. ఇండస్ట్రీ ఆంధ్రాలో ఇండస్ట్రీ ఏర్పడాలి అంటే ఇలాగేదో ఇప్పుడు ఈ రేట్లు పెంచడం అనేది అన్ని సినిమాలకు 200 సినిమాలు అయితే ఒక 4 సినిమాలు కండి ఈ రేట్లు పెంచి గొడవ. సో మిగతా ఇండస్ట్రీకి అంతా ఈ గొడవకి సంబంధం లేదు. ఏదో అసలు ఆ రేట్లు పెంచడం మీద ఇండస్ట్రీ ఏం పెద్ద ఆ నలుగురు తప్పితే ఆ సినిమాలు తీసే, ఆ పెద్ద సినిమాలు తీసే, అప్పుడప్పుడు తీసే 4 సినిమాలు తీసేవాళ్ళు. 200 సినిమాలు అయితే 210 సినిమాలు రిలీజ్ అవుతుందంటే 5-6 సినిమాలు అది రేట్లు. అదేమో దాని పెద్ద ఎవడు పెట్టమన్నాడు? రేటు మార్కెట్ ఉందని పెడుతున్నాం అంతే కదా. మార్కెట్ లేకపోతే పెడతామా? నేనైనా ఎవరైనా మార్కెట్ ఉంది. గతంలో 1 కోటి రూపాయలతో అంతే మార్కెట్ ఉంది, కానీ 90 లక్షలు తీసేవాళ్ళు. ఇవాళ 100 కోట్ల మార్కెట్ ఉంది, 600 కోట్లు. మార్కెట్ లేదనుకోండి, ఎవరు పెట్టారు ఖర్చు? ఎవరో ఉద్ధరించడానికి ఖర్చు పెట్టలేదు, ఎవరికో త్యాగం చేసి ఖర్చు పెట్టట్లా. ఇవన్నీ పిచ్చిపోగుడు మేము ఖర్చు పెట్టే డబ్బులు అనేది పిచ్చిపోగుడు. ఎందుకంటే మార్కెట్ ఉందే ఖర్చు పెట్టు. మార్కెట్ లేదా ఎవరు ఖర్చు పెట్టాడు? మార్కెట్ ఉంది కనుక పెరిగింది, మార్కెట్ ఖర్చు పెట్టదు. అది కనుక అది పెద్ద ఇష్యూ కాదు. ఈ అసలు సినిమా ఇండస్ట్రీ అక్కడ షిఫ్ట్ అవ్వాలంటే చాలా రోజులుగా చాలా కారణాలు, చాలా ఈవెన్ గత ముఖ్యమంత్రి అడిగాడు, చంద్రబాబు అడిగాడు, జగన్ అడిగాడు, అన్ని రమ్మని. కానీ రావడానికి ఫెసిలిటీస్ ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మెడ్రాస్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చినాక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీ ఇక్కడ అన్ని టెక్నికల్ గా అన్ని రెడీ అవడానికి. గతంలో ఏంటి వచ్చినాక మళ్ళీ మెడ్రాస్కి వెళ్ళేవాళ్ళు, సాంగ్స్కి మెడ్రాస్కి వెళ్ళేవాళ్ళు, ఎయిటింగ్ మెడ్రాస్కి వెళ్ళేవాళ్ళు. ఆ మెడ్రాస్కి వెళ్ళి గొడవ లేకుండా ఇక్కడే అన్ని చేస్తున్నాయి 25 ఏళ్ళు పట్టింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇండస్ట్రీ ముందు అసలు ఇండస్ట్రీ అక్కడ వెళ్ళటానికి ముందు ప్రాథమికంగా హీరోలు, 1-2 హీరోలు అయినా కనీసం. గతంలో ఇక్కడికి వచ్చామంటే నాగేశ్వరరావు, రామారావు గారు 2 హీరోలు అడుగుపెట్టి ఆంధ్రాలో మేము తీస్తాం హైదరాబాద్ లో అని ఇక్కడికి వచ్చి ఆయన స్టో కట్టి ఆయన ఇక్కడే సినిమాలు చేస్తారు నాగేశ్వరరావు బట్టి ఒక 2 హీరోలు, ప్రముఖ హీరోలు ఆ టైంలో ఉన్న పంచిపాండవుల్లో మెయిన్ 2 వచ్చేటప్పటికి నిదానంగా స్టెప్ బై స్టెప్ అప్పుడు కూడా ఇమీడియట్ గా పరిగెత్తుకురావాలి, నిదానంగా పరిగెత్తు. ఇప్పుడు కూడా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. గతంలో పోసాని కృష్ణమురళి ఫిలిం దీంట్లో ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు అంబికా కృష్ణ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఏం చెప్పానంటే మొన్న అడిగింది మెమరాండం కూడా ఇచ్చారు. హీరోలు అందరూ ఒక నిర్ణయం తీసుకునేలా చేయండి. ఒక నిర్ణయం, ఒక సినిమా ఇక్కడ ఆంధ్రాలో తీస్తే ఒక సినిమా మేము తెలంగాణలో తీస్తాం. ఆల్టర్నేటివ్ సినిమాలు షూటింగ్లు బేస్ ఆంధ్ర బేస్డ్ గా ఒక సినిమా, నెక్స్ట్ సినిమా తెలంగాణ బేస్డ్ అలా తీస్తా ఉంటే ఆ 10 మంది హీరోల్లో ఒక 5 హీరో సినిమాలు ఇటు, ఒక 5 సినిమాలు అటు జరుగుతూ ఉంటాయి. ఆ హీరోల సినిమాలు జరుగుతూ ఉంటే, ఆ పెద్ద సినిమాలు జరుగుతూ ఉంటే మిగతా అన్ని ఏర్పాట్లు ఆటోమేటిక్ గా 1 by 1 ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు చిన్న సినిమాలు ధైర్యంగా వచ్చి చిన్న సినిమాలకి అక్కడ తీసే సినిమాలకి రాయితీలు ఇవ్వటం, ఇంకోటి ఇవ్వటం. ఇప్పుడు ఆ రాయితీలు చేస్తే అలా ఇండస్ట్రీ వస్తుంది తప్పితే ఏదో ఈ గొడవ అయిందని అక్కడ మీ పెట్టలేకపోయి ఇక్కడ పెట్టారు దీనివల్ల వచ్చేస్తుంది అనుకుంటే భ్రమ. ఇవన్నీ ఇటు వల్ల ఏం రావు. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందంటే అది భాషతో సంబంధం మన తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి అనేది ఇక్కడ బలంగా వినిపించారు, బలంగా చేస్తారు. దాన్ని మీరు తగ్గట్టుగా చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలే, 2 చోట్ల కూడా షూటింగ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక సినిమా ఇక్కడ కాకుండా ఎప్పుడు అక్కడ వైజాగ్లో ఎప్పటి నుంచో గత పూర్వకాలం షూటింగ్లు జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా గోదావరి అందాలు ఉండే, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి, ఎప్పుడు అక్కడ జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు ఇప్పుడు షూటింగ్లు అనేవి మనకి కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టుగా అలాగే సార్ అడప దడప అక్కడ షూటింగ్లు చేస్తాం అనేది వేరే పాయింట్. ఓకే, అది అక్కడే కేంద్రీకృతమై సంస్థలు ఒక 4 హీరోల సినిమాలు అక్కడ ఆల్రెడీ 10 హీరోలు ఉన్నారు సార్. ఈ 10 మంది సినిమాలు 10 సినిమాలు అక్కడ జరిగినాయి అనుకోండి.
సార్. ఇక్కడ ఆల్టర్నేటివ్ జరుగుతా 15 సినిమాలు అక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు దానికి ఎస్ మాట్లాడండి 10 సినిమాలు జరుగుతూ ఉంటే దానికి ఇంపాక్ట్ తోటి అక్కడ కళాకారులు ఉన్నారు, బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారు. వైజాగ్ లో, రాజమండ్రిలో రచయితలు ఉన్నారు, నటులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, అందరు విద్వాంసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా మమేకం అవడానికి, వాళ్ళు దీంతో ట్రావెల్ చేయడానికి, లేదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ట్రావెల్ చేయలేక అనేక టాలెంట్ అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక ఎంత టాలెంట్, లోకల్ టాలెంట్ వచ్చింది. అట్లా ఇక్కడ లోకల్ టాలెంట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఉండలేక, ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, అన్ని వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంటి రాగానే హారతి పట్టి రెడ్ కార్పెట్ ఎవరు కదా, వచ్చినాక వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి, చేసినాక సక్సెస్ రూట్ అనేది ఏర్పడుతుంది. సో అందులో ఆ రిస్క్ తీసుకోలేక చాలా టాలెంట్ అక్కడే ఉంటుంది. అక్కడే ఇండస్ట్రీ వెళ్ళింది, అక్కడే సినిమాలు జరుగుతున్నాయి అనుకో, పెద్ద సినిమాలు. ఆ టాలెంట్ కి ఆటోమేటిక్ వాడుకునే అవకాశం, వాళ్ళు ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా చిన్న సినిమాలు తీయడానికి అక్కడ లోకల్ గా పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే బాబతులు మనం ఎక్కడ తీసుకోవచ్చు, అన్ని ఏర్పడుతున్నాయి, అది ఇక్కడ తీసుకోవచ్చు, అలా వస్తాయి. అలా ఇండస్ట్రీ ఫార్మేషన్ ఏర్పడడం తప్పితే అక్కడ నుంచి ఇక్కడికి అక్కడ ఉన్న ఇండస్ట్రీ యాజ్ ఇక్కడ రావడం జరగదు. ఇక్కడ కొత్త ఇండస్ట్రీ ఏర్పడాలి. ఆ కొత్త ఇండస్ట్రీకి ఎలా అయితే నాగేశ్వర రామారావు ఫస్ట్ ఒక అడుగు ముందుకు వచ్చేసి మేము ఇక్కడే తీస్తామని హైదరాబాద్కి వచ్చేస్తారు చెన్నై నుంచి. అక్కడ చెన్నై నుంచి ఎందుకు వచ్చారు? అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో. అది ఒక పాయింట్ మాట్లాడాలి. చెన్నైలో ఎందుకు వచ్చేసారు నాగేశ్వరరావు? వివక్ష చూపించడం ఆయన భరించలేకపోయారు. తెలంగాణ, తమిళ, ఆంధ్ర ఏదో ఏ ఇష్యూ వచ్చినా, ఏ ట్రేడ్ యూనియన్ లో కానీ ఏట్లో కానీ ఏ ఇష్యూలు వచ్చినా వాళ్ళు తమిళ, తెలుగు అనే వివక్ష చూపించేవారు, తమిళ వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుకునేవారు. అదే ఆయన భరించలేక ఈ వివక్ష నాకు వద్దు, ఈ సెకండ్ సిటిజన్ గా నేను ఉండను, ఐ డోంట్ వాంట్ టు బి సెకండ్ సిటిజన్ ఇన్ దిస్ స్టేట్ అని చెప్పి నేను నా సినిమా హైదరాబాద్ లోనే అని ఆయన వచ్చారు. ఆ వివక్షను భరించలేక ఆ నెక్స్ట్ రామారావు గారు వచ్చారు. సో ఆ వివక్ష స్టార్ట్ అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నది ఆ వివక్ష చూపిస్తారు. సినిమా ఫీల్డ్ అవమానించటము, సినిమా ఫీల్డ్ వాళ్ళకి కించపరిచి మాట్లాడటము. అంటే దానికంటూ క్లారిటీ ఇచ్చారు కదా, మాకు ఎటువంటి దానివల్ల ఏవి కాదు. సినిమా మొన్న జరిగిన మీటింగ్ లో కూడా చాలా క్లారిటీగా చెప్పారని దిల్ రాజు గారు. ఏం క్లారిటీ ఇచ్చాడండి? సినిమా ఏం క్లారిటీ ఇచ్చాడు? నేను సమంతాని మా వాళ్ళు తిట్టింది తప్పు అని లేదు అంటే ఓకే అండి, ఆ వ్యాఖ్యలోకి అంటే బయట నాయకులు అనే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ పర్సనల్ విషయాలు మాట్లాడటం ఎవరు సహించలేదు. దాని మీద ఇలాంటి మాటలు మాట్లాడము, మా మంత్రివర్గం ఇలాంటి మాటలు మాట్లాడకుండా మేము చూసుకుంటాం. సినిమా వాళ్ళ తోపుల తురుముకాలంలో వీళ్ళు ఏమన్నా బార్డర్లో బయట చేశారా, ఇలాగ చీప్ గా మాట్లాడము, అది తప్పు. అలాంటి మాటలు ఏదో పొరపాటున వచ్చింది కానీ ఇలాంటి మాట్లాడడం వాళ్ళు అవహేళన చేసి మాట్లాడుతున్నారు. ఆయన నేను ఏదైనా మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు సీట్లో కూర్చొని ఏదో చెప్పేసి కానీ అసహ్యంగా మాట్లాడాడు సినిమా వాళ్ళు. వీళ్ళు తోపుల తురుముకాల అసెంబ్లీలో అందుకో వీళ్ళు ఏమిటి, వీళ్ళు దీంట్లో బార్డర్లో ఫైట్ చేశారా, ఏమిటి, ఏం ఫైట్ చేశారు, ఇదికేం తెలుసు, ఎంత ఫైట్ చేస్తే ఎన్ని ఫైట్లు చేసి ఎన్ని కాళ్ళు చేతులు ఎముకలు ఇరగొడుతున్నాయి. ఆ ఎముకలు ఒక్కొక్కరికి చూడండి, హీరోలకి ప్లేట్లు ఉంటాయి, ఇక్కడ ఎముకలు కానీ ఆ ఎముకలకి తొడకి ప్లేట్లు ఉంటాయి. అంత కష్టపడి ఫైట్ చేసి తాళతో ఏలాడి ప్రజలు ఒప్పించి మెప్పించి హీరోలు అవుతారు. ఊరినే కూర్చుని వేళ్ళగా నోట్లకు కొట్టుకుని హీరోలు ఎవరు కదా. అది ఆయన తెలియకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు. అలా అందుకని ఇలాంటి అవమానాలు జరిగితే, ఇలాంటి పరాభవాలు జరిగితే మనం తోలనాటం, మమ్మల్ని కించపరిచి మాట్లాడటం సినిమా వాళ్ళని అన్నప్పుడు ఆ రోజు నాగేశ్వరరావు వచ్చేసారు అలా కించపడి మాట్లాడటం. అలాంటి దాన్ని కంటిన్యూ అయితే వస్తుంది కానీ అలాగేమైనా కోపం మీద అది నా ఉద్దేశంలో ఏదో టెంపరీ అయిపోయింది. అతను ఏదో తొందరపడి మాట్లాడాడు కానీ తెలుసుకుంటాడు. ఇప్పటికి అందరూ తిరుగుతున్నారు, మొత్తం ప్రజలు కూడా తిరుగుతున్నారు, తెలుసుకుంటాడు. ఈ మీద అలాంటి చేయడని అనుకుంటున్నా. అంటే ఎస్ చిట్టిబాబు గారు, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ కనిపిస్తుంది. లోకల్ టాలెంట్ అనేది పైకి రావాలంటే డెఫినెట్ గా అక్కడ కూడా ఎక్కువ జరిగితేనే వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రభుత్వాల నుంచి అసలు ఎలాంటి జరగాలంటే ఇప్పుడు నేను సినిమా తీస్తున్నాను సార్ అనుకోండి, సపోజ్ నేను ఒక సినిమా తీస్తాను, నేను నా ఇష్ట ప్రకారం తీస్తాను. కానీ హీరోలు పెద్ద హీరోతో సినిమా తీస్తాను అనుకోండి, అతని ఇష్ట ప్రకారం అతను ఇక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దామంటే అక్కడ ఆటోమేటిక్గా నేను హీరో చెప్పిన మాట కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నాకు హీరోనే సంపాదించి పెట్టేవాడు. నా సినిమాకి ఆదాయం అతనే కనుక హీరో మాట కట్టుబడి ఉంటాం. హీరో ఇక్కడ చేద్దామండి, వైజాగ్ లో చేద్దాం, లేదా రాజమండ్రిలో చేద్దాం, ఈ సినిమా మొత్తం అక్కడ బేస్ పెట్టుకుందాం, ఇంకా మిగతా ఎక్కడికైనా ఫారెన్కి వెళ్ళొచ్చు, బేస్ అది పెట్టుకుని అక్కడ పెడదామని. హీరోలు అంటే ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ కూడా నో అనడు.
మిగతా వాళ్ళకి అంత సీన్ ఉండదు. మిగతా హీరోలకి పెద్ద హీరోల మిగతా వాళ్ళకి అంత సీన్ ఉండదు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ డిక్టేట్ చేసుకుంటారు. సో అందుకని హీరోలు నేను అడిగేది చాలా సార్లు అప్పీల్ పెట్టా, హీరోలు మీరు మీకు పోయేది ఏముంది? ఆంధ్ర ప్రజల డబ్బు తింటున్నాం కదా, వాళ్ళు ఇచ్చి ప్రేక్షకులు ఇచ్చే డబ్బు తింటున్నాం కదా, మీకు పోయేది ఏముంది? ఒక సినిమా ఇక్కడ తీస్తాను, నెక్స్ట్ సినిమా అక్కడ తీస్తాము అని ఒక్క ఆర్టిస్ట్ మీరు మా అసోసియేషన్ లో ఇలా నిర్ణయం ఒకటి పాస్ చేస్తే ఆటోమేటిక్ ఏముంది, నెక్స్ట్ సినిమా తెలుసు మహేష్ బాబు ఈ సినిమా ఇక్కడ తీశారు, నెక్స్ట్ సినిమా అనగానే మహేష్ బాబు సినిమా మన ఆంధ్రలో వస్తుంది. అంటే దేనికంటారు మరి చిట్టుబాబు గారు, దేనికి అంత సుముఖంగా లేరనుకోవాలి? అంటే ఇప్పుడు ఈ ఇష్యూ గురించి అడగట్లేదు, మీరు గతం నుంచి కూడా ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న ఇష్యూ కదా. ఇప్పుడు విశాఖలో ఆల్రెడీ రామనాయుడు గారు స్టూడియో అప్పటికి స్థలం కేటాయించారు, స్టూడియో కూడా సగం కట్టారని చెప్పారు. సో అంటే ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కాకుండా హీరోలు ఎందుకు అంత సుముఖంగా చూపించలేదు? అంటే హైదరాబాద్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడే బెటర్ అనుకునేవారే, ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కూడా మరుగు సదుపాయాలు అనుకుంటున్నారు. అసలు ఏంటి, దేనికి సంబంధించి వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? కొంచెం లైఫ్ స్టైల్ వాళ్ళకి అందరికి సినిమా వాళ్ళకి పక్కనే బాంబే, ఈ లైఫ్ స్టైల్ సెట్ అయింది. అందుకు తప్పితే లైఫ్ ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ రావడానికి ఇమీడియట్ గా రాలేదు కదా. అవును, కొత్తలో పెద్ద ఒక కదలిక మొదలైంది. నాయకరావుతో కదలైతే రామారావు గారు స్టూడియో కట్టి ఇక్కడే నా సొంత సినిమాలు ఇక్కడే అంటే అట్లా కదలిక మొదలై ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ ఇప్పుడు సెట్ అయ్యారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చినాక పెరిగిన హీరోలు ఉన్నారు, ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినాక ఎదిగిన హీరోలు ఉన్నారు. సో అట్లా కదలిక మొదలవ్వాలి. కదలిక మొదలైతే ఒక హీరో అందుకని మెయిన్ హీరోస్ కనుక ఈ 5-6 హీరోలు ఆ నిర్ణయం తీసుకుంటే మా స్టారర్ లో ఒక సినిమా ఇక్కడైతే ఒక సినిమా అక్కడ అంటే అప్పుడు కదలిక మొదలవుతుంది. మొత్తం అక్కడే అక్కర్లేదు, ఈ తెలంగాణ వదిలేస్తాం మేము మరి ఆ దుర్మార్గం ఇదే వస్తారు. తెలంగాణ ఇండస్ట్రీ మాకు అవసరం లేదు, అవసరం ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఇంట్రెస్ట్ అక్కడ పెరుగుతుంది అక్కడ ఏర్పడితే అక్కడ నుంచి కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త హీరోలు గుర్తు రావచ్చు. సో ఆ ముందు అడుగు వెయ్యాలి. ఆ ముందు అడుగు ఎవరు వెయ్యాలనేది, ఆ ముందడుగా హీరోలు వేస్తేనే అడుగు పడుతుంది. హీరోలు కాబట్టి ఆనాడు అంతే ఈనాడు అంతే హీరోలు ముందడుగు వేస్తేనే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ అడుగేస్తుంది. అంటే ప్రభుత్వాల పాత్ర ఎంత అంటే అని చెప్తారు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రోత్సాహం, ప్రభుత్వాలు సినిమా రంగానికి ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉండాలి, ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. అటు నుంచి ట్యాక్స్లు వస్తే ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహకాలు అందాలి. అంటే ఎలాంటి ప్రోత్సాహకాలు అందితే సినీ పరిశ్రమకి ఫేవర్ గా ఉంటుంది? ఏ ప్రభుత్వం అయినా మనం ముందడుగు వేస్తే మన హీరోలు ఏ ప్రభుత్వం అయినా ముందుకు వస్తుంది. మీకేం కావాలి? కన్నారెడ్డి గారు ఎందుకు వచ్చారు? అప్పుడు వచ్చి పద్మాలయ కృష్ణ గారు కూడా ఇక్కడ తీశారు. అన్ని చేయటం మొదలైనాక చెన్నారెడ్డికి ఓకే మీరు అందరూ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు కదా, ఓకే మీకు ఏం కావాలి? మా టెక్నీషియన్స్ కి వీళ్ళకి మాకు ఇల్లు కావాలి, అక్కడ ఇల్లు అమ్మేసుకుని ఇక్కడ రావాలి, అక్కడ ఇల్లు వదిలేసుకుని రావాలి, లేదా అమ్మేసుకుని రావాలి. సో ఇక్కడ మాకు ఒక ఏరియా ఉంటే మేము ఇక్కడే ఇల్లు కట్టుకుని మేము ఇక్కడ ఉంటాం, మా వర్కర్స్ కి కావాలి ల్యాండ్. ఇట్లా అడిగాము, ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, తక్కువ రేట్కి ఇచ్చింది. మామూలు అదే కొండలే, ఇది కొండలు ఇస్తే పగలగొట్టుకునే బిల్డింగ్లు చేసాము కూడా, అది కొండలే ఆ రోజుల్లో. ఆ కొండలు ఇచ్చారు, ఇది మొత్తాన్ని వచ్చింది. అట్లాగూ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం మనం 1 అడుగు 2 అడుగులు వేస్తే ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఎట్లంటే ప్రభుత్వం చేస్తే మేము వస్తాము అనేది జరగదు. ప్రభుత్వం ఎందుకు చేయాలి? మీరు వస్తే కదా, మీరు వస్తారంటే ఊరిని మీకు లంచం ఇచ్చి తెప్పించుకోవాలా? మీకు అది ఇస్తాం రండి, మీకు బాధ్యత లేదా? తెలుగు ప్రేక్షకుల మీద మీకు బాధ్యత లేదా? తెలుగు ప్రేక్షకులు సొమ్ము తింటుందో మీరే కదా. ప్రభుత్వం అలా ఆలోచిస్తుంది. ప్రభుత్వం ప్రజల సొమ్ము తింటుందో మీ సినిమా వాళ్ళే కదా. మీకు బాధ్యత లేదా? మీరు ఇక్కడ తెలుగు ప్రజలకి మనం, ఆంధ్ర ప్రజలకి మనం భౌతికంగా ఉండాలి కదా. అది ప్రభుత్వం. మీరు రండి, మీరు ముందు అడుగేసినా ప్రభుత్వాన్ని అడగండి. నేను కూడా ఫర్దర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు అడగాలి? మనం ముందు అడుగేసి, మనం ఒక అడుగేసి, మనం తెలుగు ప్రేక్షకులు మనం తింటున్నాం ఆ విశ్వాసం, ఆంధ్ర ప్రేక్షకుల సొమ్ము కూడా మనం తింటున్నాం కనుక అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, ఆ ఇండస్ట్రీ డెవలప్మెంట్ మన బాధ్యత మనం చెయ్యాలి అని మనం ముందుకు అడుగేద్దాం, ఏసీ ప్రభుత్వాన్ని అడుగుదాం అనేది నా పాలసీ. అది జరగట్లా. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఇస్తే వస్తాం, ఏమి ఇస్తే వస్తారు? ఆస్తులు ఇస్తే వస్తారా? ఇవన్నీ స్టూడియో కడితే రారండి. స్టూడియోలో ఇప్పుడు ఉన్న స్టూడియోలోనే షూటింగ్ లేవు. రామారావు స్టూడియో అదే అడుగుతాను చిట్టుబాబు గారు. ఎందుకంటే మీరు ఎందుకు అంటే మీరు అప్పటి నుంచి చూసారు కాబట్టి సినీ రంగాన్ని,
అదే ఏం అడగాలి ఇప్పుడు ఎప్పటికప్పుడు వెళ్ళి కలుస్తున్నారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పెద్దలతో మంత్రాలు జరుగుతున్నారు భేటీలు అవుతున్నారు సినిమాలకు ముందు వెళ్తున్నారు వాళ్ళ టికెట్లు పెంచాలి ఏం అడగక్కర్లేదు సో అంటే ఏం కావాలి జగన్ ఏమన్నాడు కాదు అడగకుండానే జగన్ ఏమన్నాడు మీరు రండి ఇక్కడ వైజాగ్ లో అన్ని ఇస్తాను వైజాగ్ ల్యాండ్ ఇస్తాను స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాను ఓపెన్ స్టూడియోకి ఇస్తాను సార్ అని అన్నాడు కదా ఆయన అవును జగన్ థియేటర్స్ ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పెట్టండు ఎస్ కరెక్ట్ అట్లా పెడితే చాలా డెవలప్ అయింది టికెట్స్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పెట్టండు అట్లా పెడితే బాగా డెవలప్ అవుతుందా సరే జగన్ నేను అన్ని ఇస్తాను రండి అన్నాడు అయినా మరి కదలలేదు అంటే ఇక్కడ ప్రభుత్వం ఇష్టం కాదండి ప్రభుత్వం మనం అడుగు వేస్తేనే ఇండస్ట్రీ అడుగు కదులుతుంది రైట్ ఒక్క నిమిషం ఒక నిమిషం సుజాత గారు మాట్లాడండి